హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ మూడు పత్రికల్లో ప్రధాన వార్త ఏంటంటే యుద్ధం తీవ్రత అని చెప్పేసి ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ప్రధానంగా ప్రస్తావించారండి. సో ఆంధ్రజ్యోతిలో వచ్చి యుద్ధం తీవ్రం అని చెప్పి హెడ్లైన్ పెట్టి రాస్తే ఈనాడులో వచ్చి యుద్ధం తీవ్ర రూపం అని చెప్పి రాశారనమాట. అట్లాగే సాక్షిలో యుద్ధం తీవ్రం అని చెప్పేసి ముగ్గురు ఒకే హెడ్లైన్ పెట్టారు ఈరోజు. సో ముందుగా మనం ఆంధ్రజ్యోతి చూసుకుందాం. సో ఆంధ్రజ్యోతిలో ఏంటంటే నేడు సంపూర్ణ చంద్రగ్రహణం అంటండి. తిరుమల సహా ప్రముఖ ఆలయాల మూసివేత. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6:20 నిమిషాల నుంచి 6:47 మధ్య గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉందంటండి. సో ఆలయాలన్నీ చంద్రగ్రహణం ప్రభావంతో మూతపడతాయంట ఈరోజు. సో అట్లాగే యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలీషియా అంటండి. సో అట్లాగే చూసుకుంటే దాడులు 4-5 వారాలు కొనసాగుతాయన్న ట్రంప్. ఇరాన్పై కొన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయని ప్రకటన. చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్. ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు. అరామ్కో చమురు రిఫైనరీ దాడి, సరఫరా బంద్. సో ఇరాన్పై మరింత విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన భీకర దాడి అని చెప్పేసి ఇరాన్ అట్లాగే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తున్నాయి కదా. సో దాని గురించి రాశారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఈ చమురు దిగుమతి జరుగుతుంది కదండి మనకి. సో దానిపైన తీవ్ర ప్రభావం ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఇప్పుడు సిఎన్జి ఖతార్లో సిఎన్జి కంపెనీ ఉంది కదా. సో అరామ్కో అనేసి వాళ్ళే సిఎన్జి 90% దాకా ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఆ కంపెనీ అనేది నిన్న ఇరాన్ వల్ల కొంచెం పాక్షికంగా దెబ్బతింది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో దానివల్ల వాళ్ళు ఆ కంపెనీని ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం ఆపారంట. పోయే కాలంలో ఇంకా ఈ మంత్లోనే ఖచ్చితంగా ఈ పెట్రోల్, డీజిల్ అనేవి దాదాపుగా 50% పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. సో అట్లాగే ఇక భయం విమానాలతో గల్ఫ్ దేశాల్లో అగచాట్లు. అబుదాబీలో చిక్కుకుపోయిన గుంటూరు వాసులు, తల్లితో పాటు 9 నెలల పసికందు కూడా. అక్కడ దాదాపు 100 మంది తెలుగువారు. భోజనం వసతికి లోటు లేకుండా చూస్తున్న అధికారులు. పరిస్థితులు సర్దుమణిగాక వెనక్కి. ఖతార్లో ఆగిపోయిన శ్రీకాకుళం వాసి. కువైట్లో పాలకొల్లు యువకుడు గుండెపోటుతో మృతి అని చెప్పేసి ఇంకో వార్త రాశారండి. అట్లాగే ఇంక నిన్న ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టారనమాట. సో ఆందోళన చెందవద్దు, అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడారు. అందుకోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారండి. 0863234068. ఎవరైనా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళు ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు అంటండి. సో పశ్చిమాసియాలో చిక్కున్న రాష్ట్ర ప్రజలకు సీఎం భరోసా. తెలుగు వారందరినీ ఆదుకోవాలని ఆదేశం. అధికారులకు ఆదేశం. తెలుగు వారందరినీ కాదండి, ఇండియన్స్ మొత్తాన్ని ఆదుకోవాలి, సరేనా. అట్లాగే ఏపీ ఎన్ఆర్టీ అట్లే ఆర్టీజీఎస్కు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడు. కేంద్రంతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి మాట్లాడారనమాట. తెలుగు వారందరినీ ఆదుకోవాలంట, అంటే మిగతా వాళ్ళని వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్క ఇండియన్ని కాపాడుకోవాలండి, అదే మన బాధ్యత. అట్లాగే ఇక ఖమేనీ మరణంపై స్పందించిన భారత్. గతంలో భారత్ అంతర్గత విషయాల్లో ఖమేనీ జోక్యం. కాశ్మీర్కు గాజా, ఆఫ్ఘనిస్తాన్లో పోలిక. మన వారిని తీసుకురావడం ఎలా అని చెప్పేసి ఈజిప్ట్, పశ్చిమాసియా దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు. వారి పరిస్థితిపై కేంద్రం దృష్టి అంట. భారతీయుల మార్గంలో వెళ్ళిపోవచ్చన్న ఇరాన్ సూచన. సో ఇరాన్ అయితే వాళ్ళు భూభాగంలో వెళ్ళిపోవచ్చు, అంటే ల్యాండ్ పరంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో దాన్ని వాడుకొని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇరాన్ అనిందంటండి. అట్లాగే ఇక సునీల్ నాయక్ ఉన్నాడు కదండి. సో అతని గురించి రాశారనమాట, ఆ కేసు గురించి. 5 లోపు హాజరవ్వండి, దర్యాప్తు అధికారి ముందుకు రావాలని ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు ఆదేశం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తదుపరి విచారణ దాకా రోజు వెళ్ళాలి. ఆయనపై కఠిన చర్యలకు పాల్పడవద్దు, చట్ట నిబంధనలకు లోబడి విచారించాలి. విచారణాధికారికి న్యాయమూర్తి స్పష్టీకరణ. రఘురామపై హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్పై విచారణ 9కి వాయిదా. సో ఈయన బీహార్లోకి వెళ్ళి కూర్చొని సేఫ్ అయ్యాడనమాట. అట్లాగే ఇక భారత్కు కెనడా యురేనియం అంటండి. పౌర ఇంధన అవసరాల కోసమే క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు.
సో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు, ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోదీ కార్నర్ చర్చలు అంటండి. అట్లాగే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ పూర్తి స్థాయి ప్రాజెక్టు అమలుకు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కార్యక్రమానికి మంత్రి లోకేష్ అధ్యక్షత. వన్యప్రాణుల పర్యవేక్షణ పోషణే లక్ష్యం అంటండి. అట్లాగే ఇక ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త, వాటి వినియోగంతో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది, వాటిపై ఆధారపడి తీర్పులు ఇవ్వద్దు. ఏపీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. మరి అంతే కదండి, ఒక్క చిన్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఏఐ ఇక్కడ శిక్షలు తారుమారైపోతాయి కదా. సో చదువుకున్నారు కదా, దాన్ని బట్టి ఇవ్వండి. అట్లాగే మద్యం కుంభకోణం గురించి రాశారండి. డబ్బుల డెన్ కీపర్ అరెస్ట్. మద్యం కుంభకోణంలో మరొకరి సంఖ్యలు నేపాల్ సరిహద్దుల్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ అంట. ఇక ఇతను ముప్పిడి అవినాష్ రెడ్డికి అనుచరుడు. తాడేపల్లిలో డబ్బు డెన్కు కీపర్గా ఉన్న వ్యక్తి అంట అండి ఈయన. ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో కూడా యుద్ధం తీవ్రత రూపం, గల్ఫ్లో చమురు శుద్ధి కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారండి. సో సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత, ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపేసిన ఖతార్ ఎనర్జీ, బగ్గుమన్న చమురు ధరలు, నెతన్యాహు ఇంటిపైన దాడి చేశామన్న ఇరాన్, తప్పుడు వార్తలన్న ఇజ్రాయెల్. యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు. చమురు నౌకపై దాడిలో భారత యువకుడు మృతి చెందాడంట. సో నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, ప్రపంచ మార్కెట్లు కుదేలు అని చెప్పేసి యుద్ధం గురించి రాశారనమాట. ఇక గల్ఫ్లో బిక్కుమన్న ప్రవాసాంధ్రులు, సమీప ప్రాంతాల్లో బాంబుల వర్షం, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలు, రాష్ట్రానికి వచ్చేందుకు ఎంబసీలను ఆశ్రయిస్తున్న వైనం అని చెప్పేసి ఒక వార్త రాసి కావాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు అయితే రాశారనమాట. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట, ఆందోళన వద్దు, అండగా ఉంటాం ప్రవాసాంధ్రులకు సీఎం చంద్రబాబు నాయుడు. అట్లా మాట్లాడద్దండి. ఇండియన్స్కి భరోసా అని రాయండి. ఆయన కూడా అదే చెప్పాలి. ఎంత వయసు వచ్చింది, ఎట్లా చెప్పాలో కూడా తెలియదు ఆయన. సో దీంట్లో కూడా ఇక మద్యముడి బిల్డర్ నిర్వాహకుడు ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ అని చెప్పేసి దాని గురించి రాశారనమాట. సో ఇక కల్తీ నెయ్యి గురించి రాశారండి. రంగంలోకి ఏకసభ్య కమిషన్, తిరుపతి చేరుకున్న విశ్రాంత ఐఏఎస్ దినేష్ కుమార్ బృందం. కల్తీ నెయ్యి కేసులో రికార్డుల పరిశీలన, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయడమే లక్ష్యం అని చెప్పేసి కల్తీ నెయ్యి గురించి అయితే రాశారు. ఇక కెనడాతో యురేనియం ఒప్పందం అంట, విలువ $2.6 బిలియన్. మోదీతో కెనడా ప్రధాని భేటీ, పశ్చిమాసియా పరిస్థితిపై సమీక్ష అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన వంతార అనేక జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించి తిరిగి వాటిని అడవికి అప్పగించిందంట. సో దాని గురించి రాశారు. జామ్నగర్లో, గుజరాత్లో జరిగిందండి ఈ ప్రోగ్రాము. సో ఈ ప్రోగ్రాంలో అనిల్ అంబానీ అట్లాగే వాళ్ళ కుటుంబం అంతా కలిసి ప్రధాని మోడీ గారితో ఆ యొక్క వంతారాన్ని సందర్శించారంట. సో దాని గురించి ప్రధానంగా రాసుకొచ్చారు. అట్లాగే అక్రమ మద్యం కేసులో, కల్తీ మద్యం కేసు, అక్రమ మద్యం కేసు ఉంది కదా. సో దాంట్లో తప్పించుకునేదానికి సిట్కే లంచం ఇచ్చే కుట్ర జరిగిందంట అండి. వైకాపా నేత కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ పన్నాగం మద్యం రవాణా కాంట్రాక్టు అక్రమాల కేసుని తప్పించాలంటూ మధ్యవర్తి ద్వారా సిట్ విచారణ వెలుగులోకి కేసు నమోదు. నిందితులుగా సునీల్, మధ్యవర్తి మునికుమార్ అంట. సో దాని గురించి తప్పించమంటే ఇప్పుడు ఇంకో కేసులు ఇరుక్కోవడం జరిగింది వాళ్ళు. సో అదేంటి ఈనాడులో. ఇక సాక్షిలో చూసుకుంటే రూపాయి క్రాష్ అని చెప్పేసి ఒక నేషనల్ అంశం రాశారు. యుద్ధ పరిణామాల నేపథ్యంలో డాలర్తో జోలిస్తే దేశ కరెన్సీ మారకం విలువ 0.5% క్షీణించి 91.49% వద్ద క్లోజ్ అయ్యిందంట అండి నిన్న. సో అట్లాగే నిన్న మార్కెట్లు అయితే కొంచెం డౌన్ అయితే అయ్యాయి. మార్కెట్పై మిస్సైల్ పశ్చిమాసియా యుద్ధకి వల్ల ఎగసి పడుతుందంటూ భారత్తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి అని చెప్పేసి ఒక వార్త రాశారండి. అట్లా ఇక యుద్ధం తీవ్రం, ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు, అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్. పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం, క్షిపణి కేంద్రాలను యుద్ధ నౌకల లక్ష్యంగా బాంబు దాడులంట. సో 130 నగరాలపై దాడి, 600 దాటిన మృతుల సంఖ్య అని చెప్పేసి రాశారు. ఇక ఇజ్రాయెల్పై హెజ్బుల్లా క్షిపణుల వర్షం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి. సో గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులు సురక్షితంగా తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వానికి కోరిన వైఎస్ జగన్ అంట. ఈయన కూడా అదే మాట్లాడారంట, ప్రవాసాంధ్రులను సురక్షితంగా తీసుకురావాలి అని. ఇక్కడ కూడా పాలిటిక్స్ ఏంటండి, ఇండియన్స్ని అందరినీ సురక్షితంగా తీసుకొని రావాలి అని మాట్లాడచ్చు కదా.
ఆయన అలాగే మాట్లాడి వీళ్ళు ఇట్టేమంటారు. అట్లాగే నిరీక్షణ ముగిసేనా నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అంటండి. సో ఇక సిల్వర్ రన్ 32,000 అప్ అంట అండి. సో వెండి ధర 3,00,000. ఇక అంగన్వాడీ ఉద్యమే వేడి, గృహ నిర్బంధాలు, కూటమి ఎమ్మెల్యే హెచ్చరికలు, అధికారుల ఆంక్షలు లెక్క చేయకుండా పోరుబాట, వేతనాల పెంపు, బాబు హామీలు అమలు చేయాలని డిమాండు, న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అల్టిమేటం. అంత సీన్ ఏం లేదండి, వాళ్ళు మామూలుగా చేస్తున్నారు అనమాట. వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా రాశారు. అసలు వీళ్ళు వీళ్ళ ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డి కాలం నుంచి చేస్తున్నారు, 2020 నుంచి చేస్తున్నారు. ఆ 4 ఏళ్ళు ఇదేం గుర్తురాదు వాళ్ళకి. కరోనా తర్వాత నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. 2023 నుంచి 2 సంవత్సరాలు కొట్లాడుతూనే ఉన్నారు ఎలక్షన్ టైంలో కూడా, అయినా కూడా తగ్గల. ఇప్పుడేమో వీళ్ళు 2 days నుంచి ధర్నా చేసే కొంది దీని గురించి ఇంత పెద్దగా రాశాడు. అట్లాగే ఇక బీఆర్ నాయుడు భయంకర స్త్రీలోనుడు అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి ఒకటి రాశారండి. యాక్చువల్గా ఇది ఏఐ వీడియో అని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ లోపల చేసేయాల్సిన డ్యామేజ్ అంతా చేయాలని చెప్పేసి వీళ్ళు రోజు ఏదో ఒక కథనం రాస్తూనే ఉన్నారు. అలాగే భారత్కు $2.6 బిలియన్ యురేనియం అని చెప్పేసి కెనడా యురేనియం యొక్క డీల్ ఉంది కదా, సో ఆ డీల్ గురించి రాశారండి. సో అదే అండి 3 పత్రికలు వచ్చిన ప్రధాన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.